హాయ్ ఫ్రెండ్స్, నేను మీకేదాని. ఈరోజు వీడియోలో నేను బయట కరకరలాడే లోపల సూపర్ సాఫ్ట్ అయిన హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ రెసిపీని ఇంట్లోనే ఇలా ప్రిపరేషన్ చేసుకునేలాగా నేను తయారు చేసి చూపించబోతున్నాను. అయితే ఒక సీక్రెట్ టిప్స్ మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇప్పుడు ఈ టేస్టీ అయిన బజ్జీ రెసిపీ కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక కప్ అంత మైదా తీసుకున్నాను, అలాగే పావు కప్ అంత బియ్యం పిండి, టీ స్పూన్ అంత జీలకర్ర, పావు స్పూన్ అంత బేకింగ్ సోడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. పావు కప్ అంత చిక్కడి పెరుగు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. చిక్కడి పెరుగు అంటే గట్టి పెరుగండి. మీరు ఈ గట్టి పెరుగు బదులుగా మీరు చిక్కగా చిలికిన మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా నేను పిండిని బాగా బీట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా గనక మనము పిండిని బాగా బీట్ చేసుకుంటే మనకి మైసూర్ బోండా అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయండి. సో మనం పిండిని బీట్ చేసే విధానం బట్టే ఉంటుంది. ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా నేను పిండిని చూడండి, మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. మరి పల్చగా చేసుకోకూడదు, కొంచెం గట్టిగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు నేను 1 అవర్ వరకు రెస్ట్ ఉంచేస్తాను. సో 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. సో నేను చెప్పే సీక్రెట్ టిప్ మాత్రం ఇదే. మనము పిండి ఎంత బాగా మనము ఇలా బీట్ చేసుకుంటామో మన మైసూర్ బోండా అనేది పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో అంత బాగా వస్తాయండి. సో చూడండి, ఒక్కసారి ఇలా వేయంగానే చక్కగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకొని చక్కగా ఇలాగా బోండాలను నూనెలో వేసేసుకుంటున్నాను. మంట హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ మైసూర్ బోండాలను వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మనము బోండాలు కనుక వేసినట్టయితే లోపల మాత్రము పచ్చిగా ఉండిపోతాయి, సరిగా ఉడకవు. అందుకని మీడియం ఫ్లేమ్ మీద మనం మైసూర్ బోండాలను వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లోపల వరకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మైసూర్ బోండా అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది చూసారా. సో ఇప్పుడు నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మైసూర్ బోండా చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా. చూసారా, అచ్చు మనం బయట కొనే విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. సీక్రెట్ అంతా మనము పిండి కలిపిన విధానం బట్టే ఉంటుందండి. చూసారా, మీకు ఇలా దగ్గరగా చూపిస్తున్నాను. మైసూర్ బోండా అనేది ఏదైనా కోకోనట్ చట్నీతో గనక మనం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నాకైతే బాగా నచ్చేసాయి. సరే మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అచ్చం బయట కొన్న మైసూర్ బోండా లాగే ఉన్నాయి కదా. సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.